రాగి ముద్దతో నాటుకోడి ముద్ద చాలా సూపర్గా ఉంది. బాయ్స్ వస్తుంది కోడి ముద్ద ఎవడికి వస్తే వాడు అదృష్టవంతుడు. సూపర్ ఉంది గురు. చికెన్ కడుగుతాం గాయస్. రాగి ముద్ద చేసుకుంటున్నాం నాటుకోడి. కానీ గుడ్డు చికెన్ అయితే మనం ముందే కడిగి పెట్టాం, కానీ అప్పుడు సూట్ చేయలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి కడుగుతున్నాం. ఈ నాటుకోడి రాగి ముద్ద తింటామని ఈరోజు ఎవరు టిఫిన్ చేయలేదు, సో అందరు దానికోసం వెయిటింగ్. మంచిగా కడిగేసాం. ఉల్లిపాయ అన్ని కట్ చేయాలి. ఇప్పుడు పిండి చూపి, పిండి భూమిలో నుంచి తీసి నాటుకోడా ఉంటే అది రాంటి ఇచ్చాను. బాయిలర్ కోడిని తెచ్చి నాటుకోడి కాదురా, నాటుకోడే కదరా. నాటుకోడే పోయిన బాబు, ఇది నాటుకోడి కాదా? నాటుకోడి కాదా? నాటుకోడే కాకపోతే కొంచెం మాంసం ఎక్కువ ఉంది, మసల్స్ ఎక్కువ. సర్లే ఫుడ్ అని చూపి నువ్వు. ఓకే. ఓకే గైస్, కట్ చేసేస్తావా? కట్ చేసేసి మనం న్యాచురల్గా ఎలా ఉంటున్నా అలాగే ఉంటారు రా, అంతే కదా. రియల్ లైఫ్లో ఎలా ఉంటున్నా అలా ఉంటారు. బాయిలర్ కోడిని తెచ్చాడండి. బాయిలర్ కోడి తెచ్చి నాటుకోడిని మోసం చేస్తాడు జనాల్ని. నాటుకోడి రాది. చూడండి గైస్, ఇది నాటుకోడి అంట. చూడు తొడకోడి పిర్రలు ఉన్నట్టుంది. ఎవరు ఈ అని చెప్పేసి చదువుతున్నాడు, మీరే ఆలోచించండి. అసలు నాటుకోడి నాటుకోడి చూసావా నువ్వు ఎప్పుడైనా? నువ్వు చూసావా? దొంగ మాటలు. ఏమంది గడ్డ తెచ్చారు మరి, ఏ కోడి తెలియదు. లంచ్ కూడా అయ్యింది. నాటుకోడి కదా అన్నాడు. నేను ఏమనుకుంటున్నాడు ఏందా, ఉల్లిపాయల కసకసలు ఆడెత్తాడు. పచ్చిమిర్చి మొత్తం అంతా వేసేస్తా, 1/2 kg. ఏమంటావు? గుంటూరు మిర్చి రా ఇది. కాలుద్దిరా. మొక్కకి బొక్క పెట్టి, బొక్క కింద పొలా పెట్టి, మొక్క కింద మాడా పెడితే మొక్క మజాకు ఉంటుంది. కిరాక్ మామా, మొక్క మజాకు ఉంటుంది. ఆ ఊదేద్దా అయ్యా, వట్టం పెట్టి ఊదితే మంట త్వరగా వచ్చిద్ది. కాంచమో ఏ కాంచమరు? బాండి అండి, బాండి పానీపూరి. క్యాప్చూర్ జూమింగ్, ఫస్ట్ క్లాస్ ఆయిల్ తీసుకెళ్ళగా. ఆయిల్ కొబ్బరి చెట్ల నుంచి తీద్దాం అనుకున్నాం, మాకు టైం కుదరట్లా. ఆకులు వేసేసుకుందాం. కంచం ఏందా అంటుంది, కానీ దీంట్లో కొంచెం ఉంది. వేస్తున్నా ఆనియన్స్. అరే మరి అదవా ఏందిరా పని? ఆనియన్స్ ఎట్లా వేయాలంట. సారీ బ్రో. ఆడ మైసూర్ పాక్ వేసి కాలుతుంది, మళ్ళీ నువ్వు ఇక్కడ బేడి ఏంటిరా మంట ఎక్కువైనా. ఇలాంటి టైంలోనే మనం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి నిఖిల్ గాని 2 వేసుకోవాలి. మొత్తం అంత మంట పెట్టు, మంట పెట్టు, పెట్టరా నీ పెట్టరా మంట. నీది కూడా పెట్టేసిరా. మనకి ఇది బ్రౌన్కి వచ్చేలాగా వేపుకోవాలన్నమాట. బ్రౌనిష్ గా వచ్చేలాగా వేపుకోవాలి. దాని తర్వాత గురు ముందు చికెన్ ఫ్రై చేసేది కొద్దిగా చేస్తారా? మాడా పెట్టండి అయ్యా, మీరు మాడా పెట్టండి. నీ కట్టు పెట్టిరా. ఇప్పుడు కట్టకుండా మంట పెట్టు. ఏం పెట్టేది మేము? ఫస్ట్ ఇదేందో చెగ తగులుతుంది ఆయన. జాగ్రత్త. సామాన్లు భద్రపరచుకోండి, ఎవరికాళ్ళు దూరంగా ఉండండి. అసలు ఎవడు బాబుజీ పర్ఫార్మెన్స్ ఏంది నాకేం అర్థం కాదు. నువ్వు నూనె పడుతుందయ్యా కాళ్ళ మీద, నువ్వు మెల్లగూపు. సుభాష్ ఎట్టేస్తాను బ్యాచ్.
నువ్వు పోయి తీసుకో ఆయన దగ్గర. రాగురా మాకు వచ్చిలే రాగురా. నువ్వు అటుపడేసి టేస్ట్ చేసావు అనుకున్నావు నా మీద మీరు మాస్టర్ షెఫ్ ఎవరేడా చెప్పండి. నువ్వేరా మరి కొత్త మోసం కూర్చోండి మీరు. అది మూసుకోరా. మూసేసుకున్నాడు ఆడే. ఇది చూపి దగ్గరికి వచ్చి చూపి ఇదేం చూపిస్తావు కానీ. ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే నీ అందెలలో చిక్కుకుంది అని నీ పెదములో చేరి తినే రాట్ల సాయిరాం. ఏమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే. రంగమ్మత్త రంగమ్మ రంగమ్మ రంగమ్మ. అడా పెడితే మజాక్ వచ్చింది. మజాక్ భలేగా ఉంది బాగా కాదు మామ, ఇప్పుడు నువ్వు ఇవన్నీ కట్ చేస్తున్నావు. రేపు పొద్దున పెళ్ళి నాకు మీ ఆవిడ చూసింది అనుకో, ఏంది పరిస్థితి? మావిడిని ఇంట్లో కూర్చోబెట్టాల పని చేయి నేనే చేస్తారా? దేవతలా చూసుకోవాలరా ఏడన్నా దేవత. మామ మాట్లాడేటప్పుడు గుర్తు పెట్టుకొని మాట్లాడు. ఇది లైఫ్ లాంగ్ టెలికాస్ట్ లో ఉండిద్ది. ప్రేమతోని ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే. ఎట్లాంటి పిల్ల నెప్పాలి చాలా మంది వస్తారు చూసుకోండి. అమ్మాయిలు అమ్మాయిలు లాయలప్ప 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 చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ. నువ్వు నా ఇంట్రెస్ట్ దిగింది రాని పక్క వెళ్ళిపోతా. ఇంకా అసలు కట్ చేసి అర్థం ఇదే మర్యాద కట్ చేస్తున్నా. మా లవ్ స్టోరీ చెబుతా, మీరు వినలేకపోతే అది నేనేం చేయలేను. ఓకే ఆయన కట్ చేస్తాడు. నువ్వు లవ్ స్టోరీ చెప్తూ ఉంటారా? నేను కట్ చేస్తున్నా. అవి మాటిపోయి బ్రౌన్ ఆనియన్స్ అవుతున్నాయి గురు. నా లవ్ స్టోరీ చెప్పాలంటే చాలా బత్తాయిలు ఉన్నాయి. అన్ని బత్తాయిలే. వద్దురా అయితే. అన్ని పుచ్చిపోయిన బత్తాయిలే. ఒక నాటుకోడి ఇంకో నాటుకోడిని చూపిస్తుంది. ఇక్కడ మీకు తెలియని ట్విస్ట్ ఏంటంటే ఇది బాయిలర్ కోడి. నాటుకోడి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మోసం చేస్తున్నారు గాయస్ ని. ఏ నాటుకోడేలే ఎయ్యి ముక్కలే చికెన్ ఎయ్యే బాయ్ ఎయ్యి. సామాన్లు సరిగ్గా ఉండాలి. అన్నీ ఒక ప్రిపరేషన్ ఉన్నప్పుడు సామాన్లు లేకపోతే ఏం చేస్తాం? పైన పైన దేవుడు ఆడుతుంది తప్ప సామాన్లు ఒకూడదండి. ధనియాల పొడి దగ్గర రా చూపిద్దు. నేను వస్తున్నా. ధనియాల పొడి ఇగో గుంటూరు కారం చూపి చూపించా గురు. ఇక్కడ కోడి ముడ్డు ఉంది, అది ఎవరికి వచ్చేవాడు అదృష్టవంతుడు గురు. అన్నిట్ల కంటే కోడి ముడ్డే టేస్ట్ అంటా. మరి నేను మన ఇన్స్టాగ్రామ్లో ఉన్నా సాయిగాడికే పెట్టాలి కోడి ముడ్డ అయితే. వాడు ఇష్టంగా తింటాడండి. నాటుకోడి మసాలా స్పెషల్గా చేయించుకొచ్చాం, భూమి నుంచి తీసింది ఇది కూడా. బాబు ఇదేంది నాయన ముడ్డి మంట పుట్టిద్దామరా? రాయలసీమ నాటుకోడి అది మా ఆంటీ తెప్పించింది. నాటుకోడి కాదు బాయిలర్ కోడి. ఎంజాయ్ చెప్పాలి మీకు, మోసం చేద్దామని. ముక్క కింద మండా పెట్టాం. ముక్క ఇప్పుడు మజాకుండిద్ది. మసాలా చెప్పురా. గరం మసాలా బయటకు వచ్చేదట్టు ఉన్నాయి. వేస్తే పల్నాడు కోడి రుచి వచ్చింది మీకు. పల్నాడు కోడి రుచి. ఇదిగో అల్లం పేస్ట్ సపరేట్ తెప్పించాం. ఇది ఫారెన్ సైడ్ నుంచి తెప్పించాం, రష్యా నుంచి. మంచిదో చేస్తుంది. రంగు అందుకే ఎట్టుండిద్ది. రంగు తేడాగుంది అనుకో. కష్టపడిపోతున్నాం. పటాపట్ రావాలి బాబు. బాయ్. టమాటాలు వేద్దాం. మీరు మెల్లిగా వేయాలి, అంత ఎత్తున చేయకూడదు. అది మన గ్రేవీ బాగా వచ్చింది అనమాట. ఫ్రై పీస్ చూస్తే ఇప్పుడే తినాలనిపించింది. యాక్చువల్లీ పులుసు అనుకున్నాం, మధ్యలో కొన్ని కారణాల వల్ల అనుకోని అతిహీత కారణాల వల్ల మారిపోయింది. ఇప్పుడు ఏంది కదంటే పులుసే వాటర్ టమాటా వేసి వాటర్ వేసేయండి. కలర్ చూడరు అసలు. ఇప్పుడే తినాలనిపించింది. తిప్పయ్యా నువ్వు, ఇంకా తిప్పు. ముక్క ఇంకా కొద్దిగా ఉడకాలి. వాటర్ వేస్తే అన్ని ఉడికిద్దురా. వాటర్ పోసిస్తాం గాయస్ పులుసుకి. ఓకే ఓకే. ఇక చూడండి ఎట్లా ఉందో పదలికి కానీ ఇది పెట్టేది అట్లా వేసాడు. తిని తినకుండా తిన్నాం.
మా పెద్ద ఆయన చేఫ్ గారు వచ్చారు. ఉప్పు వేయకుండా అన్ని వేస్తారు. నేను ఉప్పు వేసేస్తున్నా. ఇంకో చెయ్యి నేను చూస్తా వెయ్యి నాకు తెలుసులే కానీ నువ్వు ఏడ అసలు వేసి అది మొత్తం వేసే గురు. ఏంట్రా మొత్తం వేసింది? వద్దు, నాకు ఉప్పు అంటే భయం. గురు సప్పు కూడా అవసరం ఉంటే మళ్ళీ వచ్చిరా. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఉప్పు ఎక్కువేమా అండి. తర్వాత తగ్గిందానే వేసుకోవచ్చు. ఉప్పు వేసుకుంటే ఇట్లా పాడైపోదు కూర. అది ఇక లైన్లోకి వచ్చింది. వీడియోకి బై మిస్టేక్ కొంచెం ఉప్పు ఎక్కువ వేసాం. ప్రతి ఒక్క వీడియోలో ఇది కామెంట్ చేస్తారు, రోస్ట్ చేస్తూ ఉంటారు. ఉప్పు మాక గురు దీని మీద ఏమన్నా బార్లీ అండి. అబ్బాయి బెంగాలీ నుంచి వచ్చాడు, కొద్దిగా తెలుగు రాదు. ఒక 2 నిమిషాలు మనం బాగా మరగనిద్దాం దీన్ని. పొగ వచ్చేసరికి కింద పడుకుంటున్నా. వాడు మంట కోసం ఎంత కష్టపడుతున్నాడు. అయ్యో రామ, అటు ఇటు చేసి సామాన్లు కాల్చుగా ఒక అయ్యా. సామాన్లు ముఖ్యం బిగులు. మంట పెట్టాలంటే పొగకి దూరంగా ఉండాలి. ఏంటిది పొగ? ఏం పెట్టాలంటే మంట పెట్టాలి. ఏ గురు బాగా మరిగింది. కోడి ముడ్డు ఎవడికి వస్తే వాడు అదృష్టవంతుడు, ఎవడికి పడితే వాడు. నేను కోడి ముడ్డు వరకు సపరేట్ చేయాలి. ఇదిగో ఎడమ్మ చూసారు, ఇది దీన్ని ఏమంటారని కోడి ముడ్డు అంటారు. ఇది సాయిగాడి పెట్టాలి మనం. అదేరా ఇది అదే దాన్ని సాయిగాడికి పెడతాం. బాగా గుడికి నీకు తింటారు అందరూ. ఆడిపోతున్నాయి ముక్కలు మాత్రం. అది ఆడిపోతున్నాయి. అబ్బో మామూలు లేదు. మనం మాండా పెడితే అట్టుండిద్ది. మాండా పెడితే ఆడిపోవాల్సింది. నువ్వెందుకు మాట్లాడడం, దింగించుకో మాట్లాడడం. నాకు అన్నింటిలో తోలు అంటే బాగా ఇష్టం అండి. తోళ్ళతో తింటే ఉండిద్ది, క్రిస్పీగా ఉండిద్ది. ఇదే తోలే రాట్లా. నా గుండెలో తోలు వస్తున్నమాట. సారీ బ్రో, నాయిస్ కట్ చేస్తాం మేము. బాగుంటాయి తోళ్ళు, బాగుంటాయి తోళ్ళను. కోడి ముట్టి బాగా టేస్ట్ కోడిలో. అది అందులో బాయిలర్ కోడి కాదు, ఇంకొద్ది టేస్ట్ ఎక్కువ అయిపోయింది అనమాట తింటూ. నాటుకోడయ్యా బాబు, నాటుకోడ అయితే నువ్వు బాయిలర్ కూడా. మీరు జనాలు వాళ్ళే గురు నిజంగా నాలుగు ఇంత ఉందని నాకు తెలియదు. ఇంత క్రియేటివిటీ గురు. బాగుంది గురు. కొద్దిగా కారం ఎక్కువైనట్టు ఉంది, కొద్దిగా సాల్ట్ అయితే సరిపోయింది. పెట్టు, స్పైసీ ఉండాలి. అడిగి పెట్టు. పెట్టరా వచ్చిద్రా గురు. సూపర్ ఉంది గురు. ఒప్పుకోదగ్గ విషయం. ఏమన్నా చూపండి. పొగలు రావట్లే. ఇంకా నేను పెడతాను, పెట్టు. సూపర్ రా, బిట్టు పెట్టరా. వీటికి ఇస్తా తీసుకోడు. పడిపోద్ది. రాగి సంగటికి వాటర్ పోసిస్తాం. ఓకే, ఇప్పుడు రాగి సంగటిలోకి సాల్ట్ పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు లమ్స్ లేకుండా ఉండేది రాగి ముద్ద. ఎంత పడింది గురు? కలుపు గురు. అరే చెఫ్ 118 కలుపురా. గంటి తెచ్చుకోను కలుపురా. గింట గడ్డలు కట్టిపోయింది. ఇప్పుడు జాగ్రత్తగా ఉంది. ఇంక చెప్పలేము. అబ్బో నాయన, ఇది గ్లాసులో పోసుకొని తాగడమే. తింటాను దీన్ని ప్లేట్ వేసుకొని. చూడు నీళ్ళు ఎన్ని తెంగాడు. టైట్ అయిద్ది ఉడకాలుగా. గ్లాసులు తెచ్చుకుంటారా?
పాచిమకాలు అన్నట్టు నీ అసలు పాచిమకాలే. బాయ్స్ వస్తుంది నా కొడుకు పట్టుకోమన్నా రాగి గుద్దలు కొద్ది సారి గడ్డలుగా చేయడానికి సుభాష్ ఎంత కష్టపడుతున్నాడు చూడండి. చూడండి గైస్, సుభాష్ అట్టా కష్టపడిపోతున్నాడు. బండి కూడా ఊగిపోతుంది. గాయస్ రాగి సంకటి అంటే ఏం చెప్పాలి, అంత హార్డ్ వర్క్ అవుతుంది అని చూడండి. క్వాలిటీ చూసారా? భూమిలో నుంచి తీసింది గాయస్, అన్ని భూమి నుంచి రా, భూమిలో నుంచి సో తీసింది. ఆల్మోస్ట్ మనకి అయిపోయింది కుకింగ్. గుంటూరు నేల మీద నుంచి తీసింది. ఇప్పుడు అది కొడుతుంది బస్ ఇక్కడ క్లోజ్లో కొంచెం పెద్ద గుంటలు పెట్టుకోండి, అప్పుడే మళ్ళీ వీడి. ఓకే ఓకే ఓకే. బా కారిపోతున్నాయా. బాబా చూసావా, ఎక్సలెంట్. నీకు మామూలుగా పెద్ద కొండలేదు, ముక్కలు ఎక్కువ పడతాయని. ఇది నాదయ్యా ముద్ద. ఎంతరా నీకేది కొద్దిగా వేస్తా ముద్ద, అందుకే పెద్దది పెడతాము. రండి. ₹2 మొక్క వేస్ట్ ఈరోజు నీ వల్ల. ఇప్పుడు ఫోటో తీసే ఇప్పుడు. ఈ రాగి ముద్దతో నాటుకోడి ముద్ద చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు మొఖం ఏంటి పెట్టారు. కోడి ముడ్డి నాకు వచ్చిందండి, ఇది సాయిగడికి ఇవ్వాలి, వాడు ఫీల్ అవుతాడు. దాన్ని నేను పక్కన పెడతా. బాగుంది గురు, నేను చేశాను కాడు బాగుంది. దాని బదులు రియలిస్టిక్గా చూపించాలి. నువ్వు కలుపు దగ్గరలో ఇక్కడ దీంట్లో ఉండి కలుపుది కానీ ఉండు. ఎక్సలెంట్ అక్కడ బాగుంది, చూస్తుంటాను అదిరిపోయింది. చిన్న చికెన్ ముక్క ఇలా వేసి అది తింటే అంటే బాగుంటుంది. ఈ గుంటలో దీన్ని ముంచుకొని కోడి ముడ్డి సాయిగాడు నేను తిన్నా. నేను నారం మొక్క తింటాలే. గురు అదిరిపోయింది గురు, ఏ మాట మాట. సాయిగా అదిరిందిరా. ముర్రా కాదా చికెన్, ఇది బాగా కండబట్టింది. నాటుకోడి అని తెచ్చి బాయిలర్ కోడి తెచ్చి మోసం చేస్తున్నారు. ముసలాయిని అడగండి, ముసలాళ్ళు ఎప్పుడు అబద్ధాలు చెప్పరు. పక్కా నాటుకోడి పులుసు అది చూపి ఒకసారి చెప్పండి.